Hello everyone, welcome to the next session of our Abhyasana program, which is a scientifically designed daily mains answer writing series. My name is Sairam Sampatirao. Ela unnaru andaru. So మీ అందరికీ తెలిసినటువంటి విషయమే రీసెంట్ గా మనం అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో విచ్ ఇస్ ఎ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ దాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా 6 days a week మనం ప్రతిరోజు మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఎపేర్ అయ్యే ఛాన్స్ ఉన్నటువంటి పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్స్ ని తీసుకొని దాన్ని డీటెయిల్డ్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అవునా? సో ఈ ప్రోగ్రామ్ ఎలా నడుస్తుందో మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఎవ్రీడే 9 AM కి మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ ఛానల్లో మీకు క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది. అండ్ ఎవ్రీడే 5 PM కి మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో విత్ అప్రోచ్ అండ్ మోడల్ ఆన్సర్ బోత్ టెలిగ్రామ్ ఛానల్లోనూ అండ్ యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. మండే GS పేపర్ 1 నుంచి క్వశ్చన్ అనేటటువంటిది పిక్ చేసుకొని దాన్ని అనలైజ్ చేస్తాం. ట్యూస్డే GS పేపర్ 2, వెన్స్డే GS పేపర్ 3, థర్స్డే GS పేపర్ 4, ఫ్రైడే ఎస్ఏ పేపర్కి సంబంధించింది అండ్ సాటర్డే ఆ వీక్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మెయిన్స్ క్వశ్చన్ తీసుకొని మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఎవ్రీడే మీరు రిలెంట్లెస్గా దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ని ఫాలో అయితే ద ట్రబుల్స్ ఆఫ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీకు పూర్తిగా దూరం అవుతాయి. సో చక్కగా ప్రతిరోజు మన సెషన్స్ అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ద ఓవరాల్ అనలిటికల్ పర్స్పెక్టివ్, హౌ టు అప్రోచ్ ఎ మెయిన్స్ క్వశ్చన్, ఎవ్రీథింగ్ ఒక సైంటిఫికల్ మేనర్లో డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాం. మీకు ఆటోమేటిక్గా ఒక క్వశ్చన్ చూడగానే ఎలా క్వశ్చన్ అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా ఆ క్వశ్చన్ డీకోడ్ చేయాలి, ఏ విధంగా ఆ క్వశ్చన్కి ఇండక్షన్ రాయాలి, ఏ విధంగా ఆ క్వశ్చన్ బాడీ అనేటటువంటిది మనం స్ట్రక్చర్ చేసుకోవాలి, ఏ విధంగా ఆ క్వశ్చన్ కంక్లూడ్ చేయాలి, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ మీ మైండ్లో ఇన్కల్కేట్ అయిపోతాయి అన్నమాట. అండ్ దాంతోపాటు ఎవ్రీ వీక్ మీకు 6 కాన్సెప్ట్స్ మీద డీటెయిల్డ్ అవగాహన కూడా వస్తుంది. రిమెంబర్, దిస్ ఇస్ నాట్ ఓన్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, బట్ మీ కంటెంట్ ఎన్రిచ్మెంట్ కూడా ఇక్కడ జరుగుతుంది. ఓకేనా? డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద మీకు అవగాహన అనేటటువంటిది కూడా వస్తుంది. సో మన ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఈ రోజు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను ఆల్రెడీ లాస్ట్ సెషన్లో మీకు చెప్పాను, క్వశ్చన్ అనేటటువంటి చదివే ముందే మీకు ఈ చివర ఉన్నటువంటి వర్డ్ లిమిట్ అండ్ దాంతోపాటు ఎన్ని మార్క్స్ అలొకేట్ చేస్తున్నారో మీరు గమనించాలి. 150 words and 10 marks. ఇది మీరు చూడగానే మీకు మైండ్లో ద మ్యాక్సిమం టైం దట్ యు నీడ్ టు ఎలొకేట్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్ డిసైడ్ అయిపోవాలి. ఎంత? 6 to 7 minutesలో మీరు దిస్ పర్టికులర్ క్వశ్చన్ని ఆన్సర్ చేయాలి. సార్ 7 minutes దాటకూడదా అంటే చక్కగా దాటొచ్చు, బట్ డిపెండింగ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరు ఎంత చక్కగా అడ్రస్ చేయగలుగుతారు, మీ నమ్మకం ఎంత ఉంది, మీ దగ్గర నిజంగా అంత మంచి కంటెంట్ ఉందా, దాన్ని బట్టి మీరు ఈ టైం లిమిట్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. రైట్? మరి సార్ నేను 250 words క్వశ్చన్ పిక్ చేసుకుని 2.5 pages రాయమన్నారు. 150 words క్వశ్చన్ నేను ఎన్ని పేజెస్లో రాయాలి అంటే 1.5 pageలో మీరు రాయాలన్నమాట. 1.5 pageలో మీరు ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని అటెంప్ట్ చేయాలి. సార్ 1.5 page దాటకూడదా? అగైన్ డిపెండింగ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ మీరు 2 pages వరకు దిస్ పర్టికులర్ ఆన్సర్ని రాయొచ్చు. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ యూ కెన్ ఆల్వేస్ టేక్ ద ఫ్లెక్సిబిలిటీ అండ్ లిబర్టీ టు ప్లే విత్ యువర్ టైమ్ అండ్ వర్డ్ లిమిట్ ఆల్వేస్. ఓకేనా? బట్ దిస్ ఈస్ ద స్టాండర్డ్ టైమ్ లిమిట్ అండ్ స్టాండర్డ్ స్పేస్ లిమిట్ దట్ యూ నీడ్ టు బి యూజింగ్ ఇన్ యువర్ ఆన్సర్ రైటింగ్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. సో ఇప్పుడు మనం ఎంత టైంలో రాయాలి అండ్ ఎన్ని పేజెస్లో రాయాలో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, హౌ కెన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్స్ be strengthened to ensure the responsible and ethical use of artificial intelligence technologies on a global scale? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెస్పాన్సిబుల్ గా, బాధ్యతాయుతంగా మరియు ఎథికల్ గా, నైతికంగా వాడబడాలంటే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్స్ ని ఏ విధంగా మనం స్ట్రెంథన్ చేయొచ్చు? సో త్రూ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ద ఎగ్జామినర్ ఈస్ క్లియర్లీ ఆస్కింగ్ యూ టు రైట్ డౌన్, టు జాట్ డౌన్ సమ్ ఇంపార్టెంట్ మెజర్స్ టు స్ట్రెంథన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ and governance frameworks to ensure a responsible and ethical use of artificial intelligence. ఎలాంటి మెజర్స్ మీరు సజెస్ట్ చేస్తారు? ఇది మీకు అడిగినటువంటి ప్రశ్న. సో క్వశ్చన్ మీకు అర్థం కాగానే ద ఫోకస్ ఏరియా, ద స్కోప్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఐడెంటిఫై చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ఫోకస్ ఏరియా? రెస్పాన్సిబుల్ అండ్ ఎథికల్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ టెక్నాలజీస్ అనేటటువంటి ఫోకస్ ఏరియా. సో దీని చుట్టూ మీ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని రాయగలగాలి మీరు. ఇంట్రడక్షన్ కూడా ఫోకస్ ఏరియా సెంట్రిక్ గా ఉండాలి. బాడీ ఏదైతే ఉందో బాడీ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్కి తగినట్టుగా ఉండాలి. కంక్లూజన్ కూడా ఫోకస్ ఏరియాకి తగినట్టుగా ఉండాలి. అండ్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి? హౌ కెన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్స్ బీ స్ట్రెంథన్డ్ టు ఎన్షూర్ రెస్పాన్సిబుల్ అండ్ ఎథికల్ యూజ్ ఆఫ్ AI technologies? They're clearly asking about the measures. That is what the demand of the question.
సో ఫస్ట్ మనం ఏం చేసాం, వర్డ్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసాం. సో దట్ టైం అనేటటువంటిది మనం సెట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఏం చేసాం, క్వశ్చన్ అర్థం చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఏం చేసాం, ఫోకస్ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని అర్థం చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఏం చేసుకున్నాం, క్లియర్గా డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసాం. అండ్ ద నెక్స్ట్ ఫాలోస్ ఎ రిగరస్ బ్రెయిన్ స్టార్మింగ్ మెథడ్. సో ఈ బ్రెయిన్ స్టార్మింగ్ మెథడ్లోనే మీరు ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రక్చర్ చేసుకుంటారు. ఇంట్రడక్షన్ అనేటటువంటిది ఏ విధంగా స్ట్రక్చర్ ద కోడ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాంతో ముందుకు వస్తారు. అండ్ బాడీలో ఎలాంటి ఇంపార్టెంట్ రీసెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి, లేకపోతే వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్స్ that were already in place to ensure responsible and ethical use of artificial technologies. So వీటిని మీరు రాస్తారు. అండ్ కన్క్లూజన్ ఏదైతే ఉంటుందో కన్క్లూజన్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ ఎ పాజిటివ్ నోట్ వాట్ ఎవర్ ద ఇష్యూ ఈజ్. సో artificial intelligence, it is a boon to our society and it is always a bane to our society. There will always be advantages and disadvantages with artificial intelligence, the rapid growth of this artificial intelligence, isn't it? But still any issue can be handled by human intervention, that is for sure. Humans can overcome any issue on the planet, that is guaranteed. So always ఒక పాజిటివ్ నోట్ తో, ఒక ఆప్టిమిస్టిక్ పర్స్పెక్టివ్ తో మీరు కన్క్లూజన్ అయ్యేటటువంటిది రాస్తారన్నమాట. దిస్ షుడ్ బి ద ఓవరాల్ అప్రోచ్ దట్ యు నీడ్ టు ఫాలో. బట్ నౌ you need to have a clear understanding about the responsible and ethical use of artificial intelligence, why it is necessary అని చెప్పి మీకు అర్థం కావాలి. You already know that artificial intelligence and the associated critical technologies are spreading on a rapid scale and pace in this age of information. Isn't it? Artificial intelligence ర్యాపిడ్గా గ్రో అవ్వడం అనేటువంటి జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పీపుల్ యొక్క ప్రొడక్టివిటీ విపరీతంగా పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పీపుల్ యొక్క పనుల్ని ఈజీ చేస్తుంది. మన లైఫ్ స్టైల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో చాలా చేంజెస్ తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ గ్రేట్ సోషల్ ఫోర్స్గా కూడా మనం చెప్పొచ్చు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోషల్ ఫోర్స్? ఎనీథింగ్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ సోషల్ యాక్షన్ ఆర్ సోషల్ యాక్టివిటీ. మనం సమాజంలో ఎలా ఉండాలో డైరెక్ట్ చేసేటటువంటి ప్రతిదాన్ని మనం సోషల్ ఫోర్స్ అంటాం. మన సమాజ జీవితాన్ని ఏదైతే ఉందో దాన్ని మార్చివేసినటువంటి ప్రతిదాన్ని మనం సోషల్ ఫోర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇట్ ఆల్వేస్ చేంజ్డ్ ద వే వీ లివ్డ్. సో మనకి మిడివల్ టైమ్స్లో ఒకలా ఉండేది. సైన్స్ ఎప్పుడైతే మనకి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగిందో ఆల్ టుగెదర్ మన లైఫ్స్ ఏవైతే ఉంటాయో చేంజ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ ఏ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ సోషల్ ఫోర్సెస్ ఆర్ కల్చర్. మన సంస్కృతి కూడా మనం జీవన విధానం మీద చాలా ఇంపాక్ట్ చూపించడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద మ్యారేజ్ లాస్ దట్ ఆర్ ఎంబాడీడ్ ఇన్ అవర్ కల్చర్. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలో, పిల్లలు పుడితే వాళ్ళకి ఏ అక్షరంతో పేరు పెట్టాలో, ఇలాంటివన్నీ మన కల్చరే డిసైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇజంట్ ఇట్? అవర్ కల్చర్ ఈజ్ యాక్చువల్లీ సోషల్ ఫోర్స్గా మనం చెప్పొచ్చు. అలాగే మన సామాజిక జీవితాన్ని, మన నైతిక జీవితాన్ని పూర్తిగా మార్చివేసినటువంటి వన్ ఆఫ్ ద గ్రేట్ సోషల్ ఫోర్స్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాడ్ గ్రేట్ అడ్వాంటేజెస్, నో డౌట్ ఎట్ ఆల్. It is unarguably a great tool that is actually changing our lives in a positive way. But also there are some concerns with respect to artificial intelligence as well. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు వల్ల చాలా సవాళ్ళు అనేటటువంటివి కూడా ఉన్నాయి. మరి ఆ సవాళ్ళు ఏవైతే ఉంటే వాటిని హ్యాండిల్ చేయడానికి వేరు కంట్రీస్ ఎలా కోఆపరేట్ అయ్యి ఎలాంటి ఫ్రేమ్వర్క్, ఎలాంటి రెగ్యులేషన్స్ తీసుకురావచ్చు, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని గవర్న్ చేయడానికి ఎలాంటి ఫ్రేమ్వర్క్ మోడల్స్ ఏవైతే ఉంటే వాటిని తీసుకురావచ్చు, వాటిని ఎలా స్ట్రెంథన్ చేయొచ్చు అని చెప్పి మనకి మెజర్స్ అనేటువంటివి అడుగుతున్నారు అనమాట. Until or unless you don't have any idea about the influence of artificial intelligence on our lives, you cannot be able to answer this particular question. Okay na? So right. So ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే the basic approach that you need to follow, for this particular question, to answer this particular question నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. The introduction లో ఆల్వేస్ ద సేఫ్ గేమ్ ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ద ఫోకస్ ఏరియా దట్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్, దాన్ని ఇంట్రడ్యూస్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. హైలైట్ ద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ సొసైటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాజం మీద, మనిషి యొక్క సామాజిక జీవితం మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, అండ్ ద గ్రోయింగ్ కన్సెన్సస్ ఆన్ ద నీడ్ ఫర్ రెస్పాన్సిబుల్ అండ్ ఎథికల్ గవర్నెన్స్. ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రపంచ దేశాలన్నీ ఏకమై రెగ్యులేట్ చేయాలి, ఎందుకు ఒక సింగిల్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్, ఒక హార్మోనైజ్డ్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్తో ముందుకు రావాలి వేరు దేశాలు కలిపి అనేటటువంటి దాన్ని మనం రాయాలి. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద నీడ్ అనేటటువంటిది మనం ఎస్టాబ్లిష్ చేయాలి. లేకపోతే ఇంకొక బ్యూటిఫుల్ వే ఆఫ్ రైటింగ్ ఇంట్రడక్షన్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అంటే, రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెగ్యులేట్ చేయడానికి ప్రపంచ దేశాలు కలిపి తీసుకున్న నిర్ణయం ఏమైనా న్యూస్లోకి వచ్చింది అనుకోండి, దాన్ని రాస్తే ఇంకా మీకు చాలా మంచి మార్క్స్ యాడ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది, చాలా మంచి ఎడ్జ్ ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ద ఫస్ట్ ఎవర్ ఏఐసిఎఫ్టీ సమిట్ ఏదైతే ఉందో అది ఎక్కడ జరగడం అనేది జరిగింది, యూకేలో జరగడం అనేటువంటిది జరిగింది. ఈ ఏఐసిఎఫ్టీ సమిట్లో భాగంగా బ్లాచ్లీ పార్క్ డిక్లరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రిలీజ్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది అనమాట. వెన్ యూ స్టార్ట్ యువర్ ఆన్సర్ బై మెన్షనింగ్ దిస్ ఏఐసిఎఫ్టీ సమిట్ and the Bletchley Park Declaration,
then మీకు it will create an impression to the examiner that you are relentlessly following current affairs. That is an ideal way of introducing your answer. These kind of questions కదా మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ రిమెంబర్, ఇన్ మెయిన్స్ దేర్ విల్ బి నో స్టాటిక్ క్వశ్చన్. స్టాటిక్ నుంచి మీకు క్వశ్చన్ అనేటువంటిది రాదు. సో ఎవ్రీ క్వశ్చన్ విల్ బి డైనమిక్ ఇన్ నేచర్. వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఇట్ ఈస్, ఎవ్రీ క్వశ్చన్ విల్ బి డైనమిక్ ఇన్ నేచర్. జస్ట్ బికాజ్ మీకు కరెంట్ అఫైర్స్లో వచ్చింది కాబట్టి దాని మీద మీకు క్వశ్చన్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు యాంటీ డిఫెక్షన్ లాలో ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి, ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలని క్వశ్చన్ అడిగారు అనుకోండి, యాంటీ డిఫెక్షన్లో మీకు పాలిటీలో ఉంది కాబట్టి టాపిక్ మీకు క్వశ్చన్ అడగట్లా. అక్కడ యాంటీ డిఫెక్షన్లో న్యూస్లో ఉంది కాబట్టి రీసెంట్గా చాలా పార్టీస్కి చెందినటువంటి లీడర్స్ గెలిచిన తర్వాత వేరే పార్టీలకి ఫిరాయింపుకు పాల్పడుతున్నారు, షిఫ్ట్ అవుతున్నారు, పార్టీ మోపింగ్కి పాల్పడుతున్నారు, రైట్, పార్టీ జంపింగ్కి పాల్పడుతున్నారు. సో అందుకు మీకు యాంటీ డిఫెక్షన్లో ఏదైతే ఉందో దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ మీద మీకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ మీద మీకు క్వశ్చన్ వచ్చిందంటే అదేదో మనకి పాలిటీలో గవర్నర్ అనే టాపిక్ ఉంటుంది కాబట్టి దాని మీద మీకు క్వశ్చన్ అడగల. ఎందుకు అడిగారు? ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ రీసెంట్గా క్రిటిసిజంకి లోన్ అవుతుంది కాబట్టి చాలా స్టేట్ గవర్నమెంట్స్ గవర్నర్ యొక్క ఆఫీస్కి వ్యతిరేకంగా, ఆయా రాష్ట్రాల యొక్క గవర్నర్స్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం కానీ లేకపోతే ప్రెసిడెంట్ని ఆశ్రయించడం కానీ చేస్తున్నారు కాబట్టి అందుకు మీకు ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ గురించి క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది అనమాట. క్లారిటీ వచ్చిందా? Always remember this golden rule: no question in your mains examination will be static in nature. Every question, at least 90% of the question dynamic గానే ఉండమనేటువంటి జరుగుతుంది. సో అందుకే ఆల్వేస్ ఇంట్రడక్షన్లో ఎందుకు దట్ పర్టికులర్ టాపిక్ అడిగి ఉంటారని మీరు ముందే గెస్ చేసి దానికి సంబంధించిన రీసెంట్ డెవలప్మెంట్ మీరు ఇంట్రడక్షన్లో రాస్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ గుడ్ మార్క్స్ అండ్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ నో ఎడ్జ్ ఓవర్ అదర్స్. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ క్లాస్లో నేను ఈ గోల్డెన్ రూల్ మరొకసారి చెప్తున్నాను, లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. ఇంట్రడక్షన్ షుడ్ ఆల్వేస్ కంటైన్ 2 to 3 lines మ్యాక్స్. వెదర్ ఇట్ ఈస్ 250 words క్వశ్చన్ ఆర్ 150 words క్వశ్చన్, ద ఇంట్రడక్షన్ మస్ట్ బి క్రిస్ప్ అండ్ షార్ట్. ఈవెన్ ఇన్ కన్క్లూజన్ maximum 2 to 3 lines. దిస్ ఈస్ ద maximum దట్ యూ నీడ్ టు రైట్ ఇన్ యువర్ కన్క్లూజన్ పార్ట్ అండ్ ఇంట్రడక్షన్ పార్ట్. ఓకే, ఆ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో నౌ లెట్ us గెట్ బ్యాక్ టు ద అప్రోచ్ పార్ట్. బాడీలో మీరు ఏం రాస్తారు? యునెస్కో రీసెంట్గా ఏ రెగ్యులేషన్ గురించి ఎటువంటి ఎథికల్ రికమెండేషన్స్ అనేటటువంటివి ఇచ్చిందో, ఏ ఎథిక్స్ సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అనేటటువంటిది రిలీజ్ చేసిందో దాన్ని మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ నెక్స్ట్, యూరోపియన్ యూనియన్ రీసెంట్గా ఇచ్చేసినటువంటి జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ఏదైతే ఉంటుందో, దిస్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో, అలైన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. గ్రూప్ ఆఫ్ 7 nations ఏవైతే ఉంటాయో వాటి యొక్క గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ గురించి కానీ లేకపోతే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళ యొక్క ఏ పాలసీ అబ్జర్వేటరీ ఏదైతే ఏర్పాటు చేశారో రీసెంట్గా దాని గురించి కూడా మీరు మెన్షన్ చేస్తారు. దిస్ ఇస్ యాక్చువల్లీ ద గ్లోబల్ కోఆపరేషన్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ టు రెగ్యులేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టు ఎన్ష్యూర్ రెస్పాన్సిబుల్ అండ్ ఎథికల్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ దాంతోపాటు యూరోపియన్ యూనియన్ ప్రాజెక్ట్ ఏఐ ఫర్ యూయూ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు మెన్షన్ చేయాలి. అండ్ దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఏ పార్ట్నర్షిప్ మోడల్ ఏదైతే ఉంటుందో తీసుకురావడం అనేది జరిగింది గ్లోబల్ నేషన్స్ కలిపి, దాని గురించి కూడా మీరు రాస్తారు. అండ్ వరల్డ్ బ్యాంక్ యొక్క గో ఫర్ SDGs సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని రీచ్ అవ్వడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ క్రిటికల్ టెక్నాలజీస్ ని ఏ విధంగా సరిగ్గా ఉపయోగించుకోవచ్చు, రెస్పాన్సిబుల్ మేనర్ లో ఉపయోగించుకోవచ్చు, దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మీరు మెన్షన్ చేయాలి. అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వారి ఏ ఫర్ గుడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీరు చక్కగా దీనిలో కోట్ చేయొచ్చు. అండ్ యూరోపియన్ యూనియన్ ప్రపోజ్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు దీనిలో మెన్షన్ చేయాలన్నమాట. హౌ డిఫరెంట్ కంట్రీస్, హౌ గ్లోబల్ ప్లేయర్స్ కేమ్ టుగెదర్ టు మిటిగేట్ ద పొటెన్షియల్ challenges and concerns with respect to artificial intelligence. Majority of the examples, as many as examples ని మీరు ఆన్సర్లో కోడ్ చేయడం ద్వారా మీ ఆన్సర్ వెరీ ఇన్ఫర్మేటివ్గా మారుతుంది అనమాట. అర్థమైందా? అండ్ రీసెంట్గా ఏఐ సేఫ్టీ సమ్మిట్ మనకి యూకేలో జరగడం అనేది జరిగింది, దీన్ని కూడా యాడ్ చేసుకోండి. అండ్ బ్లాచ్లీ పార్క్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. And how you need to conclude your answer, call for a combination of technological and community based solutions for effective mitigation. In this particular question also we are talking about an issue. What exactly is the issue? Responsible and ethical use of artificial intelligence, the concerns with respect to artificial intelligence, rapid rise of artificial intelligence and associated concerns. దీనికి మీరు ఎలాంటి మెజర్స్ అనేటటువంటివి ఇస్తారు? ఆల్వేస్ యూ నీడ్ టు ఎండ్ యువర్ ఆన్సర్ ఆన్ ఎ పాజిటివ్ నోట్, ఆన్ ఆప్టిమిస్టిక్ నోట్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. యూ షుడెంట్ యూజ్ వర్డ్స్ లైక్ వీ కెనాట్ కంట్రోల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ డెఫినెట్లీ టేక్ ఓవర్ హ్యూమన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ వే పవర్ఫుల్ దాన్ హ్యూమన్స్, ఇలాంటివి మీరు వాడకూడదు. ఆల్వేస్ రిమెంబర్, you always need to uphold human capabilities and human strength in your answers. ఓకే, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు.
సో ఇప్పుడు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసుకున్న తర్వాత మనం మోడల్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, జాగ్రత్తగా వినండి. So before getting into our model answer, let me talk about our most premium and comprehensive course for UPSC Civil Service aspirants, UPSC 02 Zenith program. As the name clearly indicates, మీరు ఒక బిగినర్ అయినా బేసిక్ లెవెల్లో ఉన్న మిమ్మల్ని పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. UPSC 02 Zenith ప్రోగ్రామ్ లో UPSC సివిల్ సర్వీసెస్ జనరల్ స్టడీస్ టాపిక్స్ అన్ని మీకు పూర్తిగా కాంప్రహెన్సివ్ గా డీటెయిల్డ్ గా అర్థమయ్యేటట్టు లైవ్ లో చెప్పబడతాయి. లైవ్ క్లాసెస్ మీరు ఒక మిస్ అయ్యారనుకోండి, రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. రికార్డెడ్ క్లాసెస్కి ఎంతకాలం యాక్సెస్ ఉంటుంది సార్ అంటే లైఫ్ టైం యాక్సెస్ అనేటటువంటిది మీకు వస్తుందన్నమాట. దీనిలో భాగంగా GS1, GS2, GS3, GS4, SA అండ్ CSAT క్లాసెస్ అన్ని మీకు డీటెయిల్డ్గా చెప్పబడతాయి. అండ్ దాంతోపాటు కాంప్రహెన్సివ్ PDF నోట్స్, వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. UPSC 02 జెనిత్లో భాగంగానే మీకు బోత్ ప్రిలిమ్స్ అండ్ దాంతోపాటు మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ అయి వస్తుంది. మరి ఇన్ని ఆఫర్ చేస్తున్నారు, ఫీజు ఎంత అంటే కేవలం 30,000 రూపాయలు మాత్రమే. యాక్చువల్లీ ఫీజు 50,000, కానీ కేవలం 30,000 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం. మొన్నటితో దీపావళి రోజుతో ఈ ఆఫర్ ఎక్స్పైర్ అయి ఉండాలి, కానీ చాలా మంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడంతో ఇంకొక వారం రోజుల పాటు ఈ ఆఫర్ని పొడిగిస్తున్నాం అన్నమాట. సో ఈ వారం తర్వాత మళ్ళీ ఫీజు 50,000 రూపీస్ అవ్వబోతుంది. అండ్ ట్రస్ట్ మీ, దిస్ ఈస్ ద బెస్ట్ కోర్స్ దట్ యు ఎవర్ ఫైండ్ ఇన్ AP అండ్ తెలంగాణ. దట్ ఈస్ ఫర్ షూర్, దట్ ఈస్ గ్యారంటీడ్, దట్ ఈస్ మై ప్రామిస్. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ప్రతి టాపిక్ని డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ బేసిక్స్ నుంచి చక్కగా హ్యాండిల్ చేయడం అనేటువంటి జరుగుతుందమ్మా, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో. సో ఎటువంటి డిలే లేకుండా చక్కగా జాయిన్ అవ్వండి. And one thing I can clearly say is you will never regret joining any of our courses. That is my promise. That is what I can guarantee you. Join అవ్వాలనుకుంటే this is the number that you need to call 6305955532. ఈ నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ దిస్ విల్ బి ద లైఫ్ చేంజింగ్ డెసిషన్ దట్ యు ఆర్ గోయింగ్ టు టేక్ దిస్ ఇయర్. దట్ ఈస్ మై గ్యారంటీ. ఓకే, రైట్. సో మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం మన మోడల్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం, వినండి. So let us look at the introduction. Let me remind you once again, 2 to 3 lines only for introduction, and conclusion as well 2 to 3 lines only. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఐడియల్ ఇంట్రడక్షన్ చూడండి. Artificial intelligence stands as a transformative influence because it is one of the most important social force రీషేపింగ్ అవర్ లైఫ్ స్టైల్స్. మన జీవన విధానాలని మార్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన వర్క్ ఎన్విరాన్మెంట్స్ని కంప్లీట్గా చేంజ్ చేసింది. మన సోషల్ ఇంటరాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో చేంజ్ చేయడం అనేది జరిగింది. But of course, the widespread impact of artificial intelligence technologies had sparked concerns regarding their ethical and responsible development. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెస్పాన్సిబుల్ అండ్ ఎథికల్ మేనర్లో బాధ్యతాయుతంగా అండ్ నైతికంగా వాడితే పర్లా. బట్ కానీ ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ ర్యాపిడ్గా గ్రో అవుతున్నాయో దీన్ని రెస్పాన్సిబుల్ మేనర్లో పీపుల్ వాడతారా లేదనేటటువంటిది మెయిన్ క్వశ్చన్. The issue of AI governance is inherently tied to global collaboration. ఏఐని బెటర్గా గవర్న్ చేయాలంటే, రెగ్యులేట్ చేయాలంటే ప్రపంచ దేశాలన్నీ ఏకం అవడం చాలా ఇంపార్టెంట్. గివెన్ ద బార్డర్ స్పానింగ్ నేచర్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ అండ్ డేటా ఎక్స్చేంజ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా ఏమవుతుంది, ఒక దేశంలో ఉన్నటువంటి డేటా ఇంకో దేశానికి చేరడం అనేటటువంటి జరుగుతుంది. క్రాస్ బార్డర్ డేటా ఎక్స్చేంజ్ రావడం అనేది జరుగుతుంది. దీని కారణంగా దీన్ని రెగ్యులేట్ చేయకపోతే డిఫరెంట్ కంట్రీస్ యొక్క నేషనల్ సెక్యూరిటీకి కానీ, జాతీయ భద్రతకు కానీ, పీపుల్ యొక్క ప్రైవసీకి కానీ, గోప్యతకు కానీ భంగం వాటిల్లేటువంటి అవకాశం ఉందన్నమాట. ఎస్టాబ్లిషింగ్ ఎఫెక్టివ్ గ్లోబల్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెగ్యులేట్ చేయడానికి, గవర్న్ చేయడానికి ఒక గ్లోబల్ ఫ్రేమ్వర్క్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం వెరీ వెరీ ఎసెన్షియల్ టు ట్యాకిల్ ఛాలెంజెస్ లైక్ డేటా ప్రైవసీ, సర్వేలెన్స్, ఎథికల్ స్టాండర్డ్స్ అండ్ ఆల్సో ఎన్షూరింగ్ ఈక్విటబుల్ యాక్సెస్. అర్థమైందా? దిస్ షుడ్ బి యువర్ ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్లో మనం ఏం చెప్పడం అనేది జరిగింది, ద నేచర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ హోల్ అండ్ దాంతోపాటు ద మేజర్ కన్సర్న్ విత్ రెస్పెక్ట్ టు ద ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ద నీడ్ ఫర్ గ్లోబల్ కొలాబరేషన్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ విత్ రెస్పెక్ట్ టు ద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దాన్ని మీరు అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తారు, దాన్ని మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. సో నౌ లెట్ us look at the hero of our answer, that is the body part. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెస్పాన్సిబుల్ అండ్ ఎథికల్ మేనర్లో వాడడానికి గ్లోబల్ గవర్నెన్స్ని అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ మనం ఏ విధంగా స్ట్రెంథన్ చేయొచ్చు, మనకు మెజర్స్ కదా అడిగారు. ఆ మెజర్స్ని ఇక్కడ మనం జాట్ డౌన్ చేసే ప్రయత్నం చేయాలి విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్. ఆల్వేస్ రిమెంబర్, దిస్ ఇస్ వేర్ యువర్ ఎనలైటికల్ స్కిల్స్ స్టాండ్ అవుట్. యూ మస్ట్ బి రీడింగ్ అబౌట్ యునెస్కోస్ గైడ్లైన్స్ ఫర్ AI ethics. You must be reading about
European Union's General Data Protection Regulation. You must be reading about the first ever AI Safety Summit. So ఇవన్నీ ఫ్యాక్చువల్ గా మీరు అర్థం చేసుకోవడం కాదు, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ తగినట్టుగా వీటన్నింటినీ ఒక ప్రాపర్ గా ఎలా అరేంజ్ చేయాలో మీరు తెలుసుకోవాలి. అందుకే యూ ఆల్వేస్ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ మెంటర్ ఇన్ దిస్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. Every other person talk about the facts, they spit out facts, but the analysis perspective that you need to build only through right mentors, responsible mentors. That is the reason why I always suggest you to follow responsible people in your preparation for civil service examination. Adi nenu cheppalani cheppi anukuntunnanu. Because with facts you might be clearing the prelims, but prelims clear అయితే మీకు సర్వీస్ వస్తుందా అంటే రాదు కదా. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇస్ ద మెయిన్ ఎగ్జామినేషన్ దట్ వాస్ గివెన్ ద నేమ్ ఫర్ ఎ రీజన్. ఎందుకు మెయిన్స్ అని చెప్పి అంటాం? బికాస్ దట్ ఈస్ ద మెయిన్ ఎగ్జామినేషన్ దట్ డిసైడ్స్ యువర్ నేమ్ ఇన్ ద ఫైనల్ లిస్ట్. ఓకేనా? అండ్ ద పర్సనాలిటీ టెస్ట్ ఏదైతే ఉందో అదేం డిసైడ్ చేస్తుంది? ఫైనల్ లిస్ట్లో మీ ర్యాంక్ ఏదై ఉండాలి, బట్ ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉండాలా లేదా మెయిన్స్ డిసైడ్ చేస్తుంది. ఫైనల్ లిస్ట్లో మీ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ ఉండాలా లేకపోతే 700 ర్యాంక్ ఉండాలా ఏం డిసైడ్ చేస్తుంది? మీ ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో అది డిసైడ్ చేస్తుంది. సో అందుకే మెయిన్స్ మీద ఫోకస్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గెటింగ్ బ్యాక్ టు ద బాడీ పార్ట్ ఆఫ్ అవర్ క్వశ్చన్, చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్ మెజర్ దట్ వీ నీడ్ టు ఫాలో ఈస్ సెట్టింగ్ గ్లోబల్ స్టాండర్డ్స్. డిఫరెంట్ కంట్రీస్ కలిపి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడబడాలి, ద యూసేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి రెస్పాన్సిబుల్ అండ్ ఎథికల్ మేనర్లో ఎలా వాడబడాలని చెప్పి డిఫరెంట్ గైడ్ లైన్స్ అండ్ స్టాండర్డ్స్ జారీ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఇంపరేటివ్ టు క్రియేట్ యూనివర్సల్లీ అక్నాలెడ్జ్డ్ గైడ్ లైన్స్ ఫర్ ఏ ఎథిక్స్. ప్రపంచ దేశాలన్నీ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక కన్సెన్సస్ ద్వారా ఈ గైడ్ లైన్స్ని యాక్సెప్ట్ చేయాలి. సో మనం ఫస్ట్ ఇంపార్టెంట్ సొల్యూషన్ ఇచ్చాం. అండ్ దాంతోపాటు ఆన్ లైన్స్ విత్ ఇట్ రీసెంట్ మెజర్ ఏం తీసుకురావడం అనేది జరిగింది గ్లోబల్ ప్లాట్ఫామ్స్ మీద. ఎగ్జాంపుల్ కూడా రాయడం వల్ల మీ ఆన్సర్ చాలా ఇన్ఫర్మేటివ్గా మారుతుంది. యునెస్కోస్ రికమెండేషన్ ఆన్ ద ఎథిక్స్ ఆఫ్ ఏఐ రిప్రజెంట్స్ ఎ పయోనీరింగ్ ఎఫెక్ట్ ఇన్కార్పొరేటింగ్ రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్, డెమోక్రటిక్ వాల్యూస్ అండ్ ఎన్ష్యూరింగ్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ ఓవర్సైట్ ఫర్ ఏఐ సిస్టమ్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఏ విధంగా గవర్న్ చేయబడాలని చెప్పి గైడ్ లైన్స్ యునెస్కో రీసెంట్గా ఇవ్వడం అనేటువంటి జరిగిందనమాట. దట్స్ ఎ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ చెప్పొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ ఎలా ఉండాలి, హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉంటాయి మానవ హక్కులకి రెస్పెక్ట్ చేయాలి, అండ్ దాంతోపాటు డెమోక్రటిక్ వాల్యూస్ ప్రజాస్వామ్య విలువలు ఏవైతే ఉంటాయో వాటిని రెస్పెక్ట్ చేయాలి, ట్రాన్స్పరెన్సీ పారదర్శకతని, అకౌంటబిలిటీ జవాబుదారీ తన ఏదైతే ఉంటుందో ఇన్షూర్ అయ్యేలాగా చూడాలి, అండ్ ఓవర్ సైట్ ఫర్ ఏఐ సిస్టమ్స్ యాజ్ వెల్, సర్వేలెన్స్ సిస్టమ్స్ కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి యునెస్కో చెప్పడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు సెకండ్ ఇంపార్టెంట్ మెజర్ ఈస్ హార్మోనైజేషన్ ఆఫ్ రెగ్యులేషన్స్. ఈ రెగ్యులేషన్స్ ఒక్కొక్క దేశం ఒక్కొక్క ప్రాతిపదికన తీసుకోవడం కాకుండా గ్లోబల్ కన్సెన్సస్ అనేటటువంటిది ఉండాలి. ఈ రెగ్యులేషన్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్లో ఒక హార్మోనీ అనేటటువంటిది ఉండాలని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కెన్ ఫెసిలిటేట్ ద హార్మోనైజేషన్ ఆఫ్ రెగ్యులేటరీ అప్రోచ్. అన్ని దేశాలు ఒకే విధమైనటువంటి రెగ్యులేటరీ ఫ్రేమ్ ఏర్పాటు చేసుకునే విధంగా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ హెల్ప్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ఏదైతే ఉందో, జీడిపిఆర్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో, ఇట్ సర్వ్స్ as a benchmark గైడింగ్ మెనీ నేషన్స్ ఇన్ ఫార్ములేటింగ్ దేర్ డేటా ప్రొటెక్షన్ లాస్. దాన్ని ఒక బెంచ్ మార్క్గా తీసుకొని, దాన్ని ఒక ప్రామాణికంగా తీసుకొని, సో డిఫరెంట్ కంట్రీస్ ఆయా దేశాలలో దిస్ డేటా ప్రొటెక్షన్ లాస్ అండ్ దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ అనేటువంటివి ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దిస్ అలైన్మెంట్ ఎవ్రీ కంట్రీ ఒకే తాటిన ఒకే ప్రాతిపదికన ఈ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ తీస్తే దిస్ ఎన్షోర్స్ కన్సిస్టెంట్ రూల్స్ ఫర్ కంపెనీస్ ఆపరేటింగ్ అక్రాస్ డైవర్స్ జ్యూరిడిక్షన్స్. సో ఒక కంట్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడేటటువంటి కంపెనీస్కి ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చింది అనుకోండి, అంటే రెగ్యులేషన్ టైటన్ చేయలేదు అనుకోండి, ఒక కంపెనీ ఒక కంట్రీ రెగ్యులేషన్ ఎక్కువగా పెట్టింది అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్ ఎక్కడ ఆపరేట్ చేయాలనుకుంటారు, ఎక్కడైతే రెగ్యులేషన్ తక్కువ ఉందో అక్కడ ఆపరేట్ చేయాలనుకుంటారు. సో దట్ దేర్ విల్ బి మిస్యూజ్ ఆఫ్ పీపుల్ డేటా. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏంటి క్రాస్ బార్డర్ డేటా అనేటటువంటిది, డేటా ఎక్స్చేంజ్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ఫార్మ్. ద నేచర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా వర్క్ అవుతుంది. ఒక దేశం యొక్క డేటా ఆ దేశంలోనే ఐసోలేట్ అవ్వదు, వేరే దేశానికి వెళ్ళే అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి రెగ్యులేషన్స్ వెనుక హార్మోనీ లేకపోతే అది కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్, గ్లోబల్ ఫోరమ్స్ ఫర్ ఏఐ గవర్నెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని గవర్న్ చేయడానికి, దాన్ని రెగ్యులేట్ చేయడానికి డిఫరెంట్ గ్లోబల్ ఫోరమ్స్ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలి. ఎస్టాబ్లిష్డ్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్ సచ్ as G7, గ్రూప్ ఆఫ్ 7 నేషన్స్ లాంటి ఏ గ్రూపింగ్ ఆఫ్ మోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ ఆర్ డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి కలిసికట్టుగా ముందుకు వచ్చి డిఫరెంట్ పాలసీస్తో ఏఐని రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేయాలి. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ అండ్ ద OECD ఏదైతే ఉందో, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్, వాళ్ళు ఏఐ పాలసీ అబ్జర్వేటరీ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దీస్ ప్లాట్ఫామ్స్, దీస్ ఫారమ్స్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫాస్టరింగ్ ఎ షేర్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎథికల్ ఏఐ ప్రిన్సిపల్స్. ఎథికల్ ఏఐ ఎలా వాడబడాలి, దాని స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అందరూ
అర్థం చేసుకునే విధంగా ఇలాంటి ఇనిషియేటివ్స్ అనేటువంటి ఉపయోగపడతాయి. దీస్ ప్లాట్ఫామ్స్ కెన్ బి ఇన్స్ట్రుమెంటల్ ఇన్ డిస్కషన్స్. దీస్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఏం చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క థ్రెట్స్, కన్సర్న్స్ అండ్ దాంతోపాటు దాని యొక్క ఉపయోగాల మీద డిస్కషన్స్ ఏవైతే ఉంటాయో చర్చలు జరపచ్చు. అండ్ డిఫరెంట్ స్టాండర్డ్స్ మీద ఒక అగ్రిమెంట్ కన్సెన్సస్ రావచ్చు. అండ్ పొటెన్షియలీ ద క్రియేషన్ ఆఫ్ గ్లోబల్ రెగ్యులేటరీ బాడీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఒక గ్లోబల్ రెగ్యులేటరీ బాడీ, డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళ రెగ్యులేటరీ బాడీస్ కాకుండా ఒక గ్లోబల్ రెగ్యులేటరీ బాడీని సెపరేట్గా తీసుకురావచ్చు. అర్థమైందా? సో ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేయొచ్చు అనమాట ఎప్పుడు దిస్ గ్లోబల్ ఫోరమ్స్ అనేటట్టు ముందుకు వస్తాయి. అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ఎన్షూర్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్ ఎంటిటీస్ ఏవైతే ఉంటాయో అవి కొలాబరేట్ అవ్వడం వల్ల, లైక్ యూరోపియన్ కమిషన్స్ పార్ట్నర్షిప్ విత్ ద ప్రైవేట్ సెక్టార్ త్రూ ఏఏ ఫర్ EU ప్రాజెక్ట్. ఏఏ ఫర్ EU ప్రాజెక్ట్ అనేది ముందుకు వచ్చింది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది ఎన్షూర్ చేయడానికి. సో ఈ ప్రాజెక్ట్ యొక్క ఎయిమ్ ఏంటి, టు కల్టివేట్ కొలాబరేటివ్ ఏఏ ఎకోసిస్టమ్ ఇన్ యూరప్లో కొలాబరేటివ్ ఏఏ ఎకోసిస్టమ్ని తీసుకురావడానికి. ఎందుకంటే ఏఏ వల్ల కన్సర్న్స్ ఓన్లీ గవర్నమెంట్స్ అండ్ పీపుల్ మీద కాదు, కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. ఏఐ ఈజ్ కంప్లీట్లీ చేంజింగ్, ట్రాన్స్ఫార్మింగ్ ద వే వీ లివ్, ద వే వీ ఆపరేట్, ద వే వీ కండక్ట్ అవర్ బిజినెసెస్ యాజ్ వెల్, ఇజంట్ ఇట్? సో అందుకోసం ఈవెన్ ప్రైవేట్ ప్లేయర్స్ని కూడా టైఅప్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ రీసెర్చ్ కొలాబరేషన్. ఎథికల్ ఏఐ నెసెసిటేట్స్ కాంప్రహెన్సివ్ రీసెర్చ్ ఇంటూ ఇట్స్ సొసైటల్ ఇంప్లికేషన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎథికల్గా అండ్ దాంతోపాటు రెస్పాన్సిబుల్గా ఎలా వాడచ్చు, ఏ విధంగా దాన్ని ఎన్ష్యూర్ చేయొచ్చు అనే దాని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఉండాలి. ఎందుకంటే సమాజం మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంప్లికేషన్స్ అనేటువంటి ఉంటాయి, చాలా ప్రభావం చూపడం అనేది జరుగుతుంది. ఇనిషియేటివ్స్ లైక్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ ఎంగేజింగ్, ఇలాంటి పార్ట్నర్షిప్స్ ద్వారా అకాడమిషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక తాటి మీదకి, సివిల్ సొసైటీస్ అండ్ NGOs ఏవైతే ఉంటాయో, ప్రెజర్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ దీనిలో భాగస్వాములను చేయడం ద్వారా ఏఐ టెక్నాలజీస్ని బెటర్గా రెగ్యులేట్ చేయడానికి, బెటర్గా వాటిని కంట్రోల్ చేయడానికి డిఫరెంట్ పాలసీస్తో ముందుకు రావచ్చు, డిఫరెంట్ సజెషన్స్తో ముందుకు రావచ్చు. అండ్ వేరు కంట్రీస్లో వాడేటటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకరి నుంచి ఒకరు తెలుసుకోవచ్చు. సో వాటిని ఈ దేశాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చాలా చక్కగా రెగ్యులేట్ చేయొచ్చు. And capacity building and sharing best practices as well. The main problem that these nations need to address is resource gap in responsible AI deployment. డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయి, డెవలపింగ్ నేషన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాధ్యతాయుతంగా నైతికంగా వాడబడడానికి రిసోర్సెస్ చాలా చాలా అవసరం. ద స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేటువంటిది చాలా అవసరం. ఆ రిసోర్స్ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. దీస్ డెవలప్డ్ నేషన్స్ అండ్ దాంతోపాటు టెక్నాలజికల్లీ వెరీ అడ్వాన్స్డ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో అవి దీస్ డెవలపింగ్ నేషన్స్ ఆర్ లో ఇన్కమ్ నేషన్స్కి సపోర్ట్ అనేటటువంటిది ఇవ్వాలన్నమాట. దేనికోసం, రెస్పాన్సిబుల్గా అండ్ దాంతోపాటు ఎథికల్ మేనర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆయా కంట్రీస్లో కూడా డిప్లాయ్ చేయబడడం కోసం. ఓకేనా? సో సమ్ ఇనిషియేటివ్స్ మనకి ఏం చెప్పారు, వరల్డ్ బ్యాంక్ గో ఫర్ SDGs అనేటటువంటి ఇనిషియేటివ్తో ముందుకు రావడం అనేది జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉంటాయో, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉంటాయి, 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, వాటిని రీచ్ అవ్వడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే క్రిటికల్ టెక్నాలజీస్ లైక్ మిషన్ లెర్నింగ్ వీటన్నిటిని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేటటువంటి విషయాలను చెప్పేటటువంటి ఇనిషియేటివ్ అనమాట, తెలియజేసేటటువంటి ఇనిషియేటివ్. అర్థమైందా? సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంక్లూజివిటీ ఇన్ ఏఐ డెవలప్మెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేయడానికి ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ యాక్సెస్ ఏదైతే ఉంటుందో అది అన్ని దేశాలకి ఉండాలి. ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఎగ్జాంప్లిఫైడ్ బై ఇనిషియేటివ్స్ లైక్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్స్, ఏఐ ఫర్ గుడ్ ప్రోగ్రామ్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సపోర్టింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బై బ్రింగింగ్ టుగెదర్ స్టేక్ హోల్డర్స్ ఫర్ వేరియస్ సెక్టార్స్ గ్లోబల్లీ. ప్రపంచంలో ఉన్నటువంటి వేరు దేశాల్లో ఉన్నటువంటి వేరియస్ సెక్టార్స్ శాఖల వాళ్ళని ఒక చోటకి చేర్చడం అనేటువంటిది జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అన్ని శాఖల వాళ్ళు, అన్ని సెక్టార్స్ వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు రెస్పాన్సిబుల్ మేనర్లో ఎలా ఉపయోగించుకోవచ్చు, పాజిటివ్గా ఎలా ఉపయోగించుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని ఇలాంటి ఇనిషియేటివ్స్ ఫెసిలిటేట్ చేస్తాయన్నమాట. డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్ కూడా ప్రాపర్గా ఉండడం, వాటిని స్ట్రెంథన్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఏ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ఏఐ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ షుడ్ ఇంక్లూడ్ మెకానిజమ్స్ ఫర్ డిస్ప్యూట్ రెజల్యూషన్. ఒకవేళ ఏదైనా కంపెనీ తాను డెవలప్ చేసినటువంటి ఏఐ మోడల్స్ కానీ ఏఐ సిస్టమ్స్ కానీ మిస్యూజ్ చేసింది అనుకోండి, పీపుల్ యొక్క డేటాను చోరీ చేయడానికి కానీ లేకపోతే ఫ్రాడ్ ప్రాక్టీసెస్కి పాల్పడింది అనుకోండి, ఆ కంపెనీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ కంపెనీ దాన్ని ఛాలెంజ్ చేయాలంటే ఎవరిని సంప్రదించాలి. సో ఇలాంటి ఒక డిస్ప్యూట్, ఏదైనా వివాదాలు ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేయడానికి మెకానిజమ్స్ అనేటువంటి ఏర్పాటు చేయాలి. ఎక్నాలజింగ్ ద క్రాస్ బార్డర్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే మనం మళ్ళీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ద నేచర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ ఏంటంటే క్రాస్ బార్డర్ ఇన్ నేచర్. ఒక దేశం యొక్క డేటాను వేరే దేశం వాళ్ళు చోరీ చేసే అవకాశం ఉంటుంది, ఏ మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేసి. అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ ఇంపార్టెంట్ డిస్ప్యూట్స్ని ఎవరు రిజాల్వ్ చేస్తారు? సో అలాంటి ఒక డిస్ప్యూట్ మెకానిజం ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడం కూడా ఇంపార్టెంట్, డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం. ఫర్ ఇన్స్టెన్స్, యూరోపియన్ యూనియన్స్ ప్రపోజ్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ ఇంట్రడ్యూసెస్
ప్రొవిజన్స్ ఫర్ రెడ్రెసల్ మెకానిజం లేదా డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అనేటటువంటి దాన్ని వాళ్ళు ఇంక్లూడ్ చేశారు వాళ్ళ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్లో. సర్వింగ్ యాజ్ ఎ పొటెన్షియల్ టెంప్లెట్ ఫర్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఇన్ ఏఏ మ్యాటర్స్. ఏఏ మ్యాటర్స్లో వేరు దేశాల మధ్య తలెత్తినటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో, ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని పీస్ఫుల్గా రిజాల్వ్ చేసుకోవడం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. దానికోసం ఒక మెకానిజం అనేది ఏర్పాటు చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచం ఇప్పటికే చాలా అశాంతికి లోనవ్వడం అనేది జరుగుతుంది. టెక్నాలజీ కారణంగా టెక్నాలజీ ఇండ్యూస్డ్ వార్ఫేర్ అనేటటువంటిది ఇంకా ప్రమాదకరంగా మనం చెప్పొచ్చు, మేజర్లీ ఇన్ మోడర్న్ టైమ్స్. ఎందుకంటే ఇప్పుడు డిఫెన్స్ టెక్నాలజీ విపరీతంగా డెవలప్ అవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి వెపన్స్ ఏవైతే ఉంటాయో లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్కి పాల్పడుతున్నాయి, అవునా కాదా? సో ఈ సమయంలో మనం ప్రపంచ దేశాల మధ్య హార్మోనీని అండ్ దాంతోపాటు కోఆపరేషన్ని ఎన్షోర్ చేయడం చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పొచ్చు. అండ్ వాట్ కెన్ బి ద పొటెన్షియల్ కన్క్లూజన్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్? Again the golden rule, only 2 to 3 lines max even in the conclusion. చూడండి, as AI technologies advance, AI technologies rapidly develop అవుతున్నాయి కదా. సో ఈ సమయంలో ethical and governance challenges they pose demand international attention. సో ఎప్పుడైతే AI డెవలప్ అవ్వడం అనేది జరుగుతుందో చాలా ఛాలెంజెస్ కూడా AI పోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కాంటెక్స్లో ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అండ్ దాంతోపాటు గ్లోబల్ గవర్నెన్స్ సిస్టమ్స్ని స్ట్రెంథన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెంథనింగ్ గ్లోబల్ గవర్నెన్స్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ క్రియేటింగ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ బట్ ఆల్సో ఫోస్టరింగ్ అన్ ఎకో సిస్టమ్ వేర్ ఇన్నోవేషన్, ఎథికల్ కన్సిడరేషన్స్ అండ్ హ్యూమన్ సెంట్రిక్ ఏఐ కో ఎగ్జిస్టెన్స్. సో గ్లోబల్ గవర్నెన్స్ అంటే ఇక్కడ ఏఐని కంప్లీట్గా రెగ్యులేట్ చేయడమో వాళ్ళని కంప్లీట్గా స్క్వీజ్ చేయడమో కాదు. అండ్ ఈవెన్ ఏఐకి కావాల్సినటువంటి ఎకో సిస్టమ్ని కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఏ వల్ల డిసడ్వాంటేజెస్ కాదు, అడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. వాటిని రెస్పాన్సిబుల్ మేనర్లో, ఎథికల్ మేనర్లో వాడబడేటట్టు విధంగా ఏం చేయాలి, సర్వేలెన్స్ అనేటటువంటిది పెట్టాలి. ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇస్ క్రూషియల్, రికగ్నైజింగ్ దట్ ద టాస్క్ హెడ్ ఇన్వాల్వ్స్ నాట్ ఓన్లీ కంట్రోలింగ్ ఎ టెక్నాలజీ బట్ సేఫ్ గార్డింగ్ అవర్ కలెక్టివ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ రైట్స్ ఇన్ ద డిజిటల్ ఏజ్. ద ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో టెక్నాలజీని కంట్రోల్ చేయడమే మన ముందున్నటువంటి టాస్క్ కాదు, కలెక్టివ్ హ్యూమన్ వాల్యూస్, మానవీయ విలువలు ఏవైతే ఉంటాయో, మానవ హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడబడ్డం అనేటువంటిది కూడా చాలా అవసరం. దానికి ప్రపంచ దేశాలన్నీ ఏకం అవ్వాలి. ప్రపంచ దేశాలన్నీ ఇది ఒక గ్లోబల్ థ్రెట్ కింద, గ్లోబల్ కన్సర్న్ కింద కన్సిడర్ చేయాలి, ఎక్నాలెడ్జ్ చేయాలని చెప్పి ఆన్ ఎ పాజిటివ్ నోట్ మనం చక్కగా కన్క్లూడ్ చేయొచ్చు అనమాట. దిస్ షుడ్ బి యువర్ పొటెన్షియల్ కన్క్లూజన్. ఓకే, సో ద పీడిఎఫ్ విల్ బి అప్లోడెడ్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఓకేనమ్మా, సో మీకు వీడియోతో పాటు పీడిఎఫ్ కూడా అప్లోడ్ అవుతుంది. సో గో త్రూ దిస్ పీడిఎఫ్. ఒకసారి దీని నుంచి నోట్స్ కూడా తయారు చేసే ప్రయత్నం చేయండి, అంటే రివిజన్ ఫ్రెండ్లీ నోట్స్ కూడా తయారు చేసుకునే ప్రయత్నం చేయండి. దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎ లాట్ మెనీ వేస్. లాస్ట్ మినిట్ రివిజన్ కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటే వాటిని మైండ్లో ఉండాలంటే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాల్సి వస్తుంది. సో అందుకే ఒక దగ్గర రాసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. మీకు మన ఎఫర్ట్స్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ అగైన్. బాయ్ నాన్న.